టీడీపీ ఎన్నికల జాబితా ప్రకటన ఎప్పుడు? సిట్టింగ్లందరికీ టికెట్లు ఇస్తారా? సంక్రాంతి తర్వాత జాబితా విడుదల ఉంటుందా? ఇంకా ఆలస్యం అవుతుందా? టీడీపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు దృష్టి పెట్టారు. మొదట సంక్రాంతి తరువాత అభ్యర్థుల జాబితా ఉంటుందని భావించిన తాజా పరిణామాలతో ఫిబ్రవరికి వాయిదా పడిందని తెలుస్తోంది. మొదట సంక్రాంతి సెలవుల తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు అని అందరూ అనుకున్నారు. అయితే చంద్రబాబుకు బిజీ షెడ్యూల్ ఉండడం, కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి కాకపోవడంతో జాబితా ప్రకటన ఫిబ్రవరికి వాయిదా పడింది. శుక్రవారం వరకు జన్మభూమి కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత 20వ తేదీ వరకు సంక్రాంతి సెలవులొచ్చాయి. 20 నుంచి 25 వరకు దావోస్ సదస్సులో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. 26న రిపబ్లిక్ డే వేడుకల్లో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులో పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో ధర్మ పోరాట దీక్షను అమరావతిలో నిర్వహించబోతున్నారు. వెనువెంటనే శాసన మండలి ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అయ్యాకే అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నారు. ఈలోపు అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తి చేస్తారు. అయితే ఈసారి సిట్టింగుల్లో అందరికీ టికెట్లు ఇవ్వడం లేదు. ఇప్పటికే ఈ విషయమై చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను సరిగా తీసుకువెళ్లలేకపోవడం, పార్టీ అంచనాలకు అనుగుణంగా పనిచేయకపోవడంతో పాటు సర్వేల ఆధారంగా 30 మంది సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వడం అనుమానమేనని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం 70 నియోజకవర్గాలకు సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయానికొచ్చారు. ఎక్కడైతే వ్యతిరేకత ఉందో సంబంధిత ఎమ్మెల్యేలను చంద్రబాబు పిలిపించి మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తామంటూ భరోసా ఇస్తున్నారు. అయితే కొందరు ఇందుకు ఓకే అంటూ ఉండగా మరికొందరు మాత్రం చివరి వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెబుతున్నారు. ఇక టీడీపీలో జరుగుతున్న పరిణామాలను వైసీపీ నిశితంగా గమనిస్తోంది. అందుకే పాదయాత్ర తర్వాత జాబితా ప్రకటించాలనుకున్న జగన్ కూడా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో టికెట్లు దొరకని వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. ఇది గమనించిన టీడీపీ కూడా అప్రమత్తమైంది. మరోవైపు కొన్ని నియోజకవర్గాలపై టీడీపీలో అర్ధరాత్రి వరకు పంచాయతీలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు తాజాగా కడప జిల్లాపై దృష్టి సారించారు. జమ్మలమడుగు పంచాయతీ దాదాపుగా ఒక కొలిక్కొచ్చింది. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. వీరిరువురితో చంద్రబాబు మాట్లాడారు. కలిసి మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. జమ్మలమడుగు పంచాయతీ జమ్మలమడుగు అక్కడే ఉంది, విజయవాడ ఇక్కడే ఉంది. మేమిద్దరం అట్లా ఇంకా వెయిట్ కాలే, ఇంకా కొలికి రాలే. ఎవరికి ఎంపీ ఎమ్మెల్యే అనేది ఇంకా డెసిషన్ కాలే. ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి, జడ్జిమెంట్ రాలే. మా ఆర్గ్యుమెంట్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని. సీఎం గారు పార్టీ అధ్యక్షునిగా ఒకరు సర్దుకోండి, ఒకరు ఎంపీకి ఒకరు ఎమ్మెల్యేకి అయితే ఇద్దరు రెండెద్దుల బండి అవుతుంది. ఒంటరి పోరాటం కాకుండా చెరొకరు పోటీ చేయమని జనరల్గా పార్టీ అధ్యక్షునిగా సలహా చెప్తాడు. కానీ ఉచ్చలేడు, అందరు కఠినంగా మాట్లాడలేడు. ఆయన కూడా సీనియర్ వ్యక్తి, ఆయన కూడా సీఎం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాకుండా జాతీయ పార్టీ అధ్యక్షుడు. బ్యాలెన్స్గా మాట్లాడుతూ సర్దుబాటుకు ప్రయత్నం చేస్తున్నాడు. మా ఇద్దరిలో చెరొకటైతే బాగుంటుందని నేను నా అంచనా ప్రకారం మా కార్యకర్తలు, మా స్నేహితులు, మా వాళ్ళు కావాలనేది ఎమ్మెల్యేని వాళ్ళు చెప్తారని అతనని, నీకు ఎమ్మెల్సీ ఉంది కదని మేము, నీకు ఎంపీకైనా పోగలిగిన సామర్థ్యం ఉంది కదని అతను చెప్పినాడంట. మా పరోక్షంలో జరుగుతున్నాయి తప్ప టేబుల్ 1, టేబుల్ 2 ఆయనేమో కామన్. ఇది సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ మాదిరి ఇద్దరము ఎదురెదురుగా లేం. మా ఆర్గ్యుమెంట్ మేము వినిపిస్తున్నాం, ఆయన ఆర్గ్యుమెంట్ ఆయన వినిపిస్తున్నాడు. ఫైనల్ జడ్జిమెంట్ సీఎం గారు ఇంకా రాలేదు. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. తగిన సమయంలో ఎంతమందితో లిస్టును ప్రకటించాలో తనకు తెలుసని వ్యాఖ్యానించారు.